హలో స్టూడెంట్స్, 3rd సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనమాట. సెమీ కండక్టర్స్ మోడర్న్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫోన్స్ కానివ్వండి, లేదా పవరింగ్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, ఈవీ కానివ్వండి, సో వాటన్నిటికీ బ్యాక్ బోన్ లాంటివి సెమీ కండక్టర్స్. వీటిని డిజిటల్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సెమీ కండక్టర్స్ని డిజిటల్ డైమండ్స్ అని పిలుస్తారు అనమాట. గ్లోబల్గా చూసుకుంటే దాదాపు $500 బిలియన్ ఉంది ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. అండ్ ఇండియా షేర్ చూసుకున్నట్టయితే అందులో జస్ట్ లెస్ దాన్ 1% షేర్ మాత్రమే ఉందన్నమాట ఇండియాలో ఈ సెమీ కండక్టర్ మార్కెట్కి. సో సెమీకాన్ ఇండియా కింద ప్రధానమంత్రి గారు 10 ప్రాజెక్ట్స్ దాదాపు 18 బిలియన్ వర్త్ ఉన్నటువంటి వాటిని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఈ గ్లోబల్ టెన్షన్స్ ఉన్నా సరే ఇండియా యొక్క జీడీపీ గ్రోత్ 7.8%గా ఉందన్నమాట. సో ఇండియా యొక్క రెసిలియన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఒకసారి ఇండియాలో మనం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ యొక్క లొకేషన్స్ చూసుకున్నట్టయితే బెంగళూరు సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. అండ్ దాంతోపాటు హైదరాబాద్, తెలంగాణలో ఇది ఒక ఎమర్జింగ్ ప్యాకేజింగ్ హబ్ అనమాట ఇక్కడ. అండ్ గాంధీనగర్ ఆల్రెడీ ఫాక్స్కాన్ వేదాంత వాళ్ళు ఇక్కడ మనకి ప్లాంట్ పెట్టడం జరిగింది గాంధీనగర్ దగ్గర. గాంధీనగర్ ఇక్కడ ఉంటుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నోయిడా మ్యాపింగ్ కొంచెం తప్పుగా ఉంది, ఇక్కడ గాంధీనగర్ ఉంటుంది. సో గాంధీనగర్ దగ్గర మనకు ఫాక్సాన్ వాళ్ళు హబ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు నోయిడాలో యూపీ దగ్గర ఆల్రెడీ మైక్రో ఎలక్ట్రానిక్స్ హబ్ అనేది ఉంది. అండ్ తమిళనాడు దగ్గర ఉన్నటువంటి హౌసూర్లో మనం చూసుకున్నట్టయితే ఈ బెంగళూరు ఎకోసిస్టమ్తో ఇది లింక్ అయి ఉందన్నమాట. సో ఇవి ఇండియాలో సెమీ కండక్టర్ యొక్క హబ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కీ ఫ్యాక్టర్స్ ఏంటి డ్రైవ్ చేయడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో స్టేబుల్ పవర్ సప్లై, వాటర్, క్లీన్ రూమ్ నీడ్స్. సో బేసిక్గా ఇవన్నీ గుజరాత్ అండ్ సదరన్ టెక్ హబ్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే స్కిల్డ్ టాలెంట్. ఈ సెమీకాన్ ఇండస్ట్రీ కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ ఎక్కువగా ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్ దగ్గర ఉండడం వల్ల ఇంజనీరింగ్ కాలేజెస్ దాంతోపాటు వాళ్ళ రీసెర్చ్ ఎకో సిస్టమ్ అనే దాని వల్ల స్కిల్ టాలెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ యొక్క ఇన్సెంటివ్స్, పిఎల్ఐ స్కీమ్ కానివ్వండి, అండ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అండ్ 100% ఎఫ్డిఐ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్యాబ్రికేషన్ యూనిట్స్కి. అండ్ ఇవన్నిటి వల్ల కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు మార్కెట్ యాక్సెస్. మనం సప్లై చైన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్లో, ఈవీలో, 5G, ఏ వీటి అన్నిటికీ డిఫెన్స్కి సెమీ కండక్టర్ స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ గ్లోబల్గా మైక్రాన్, ఫాక్స్కాన్ పార్ట్నర్షిప్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ సప్లై చైన్ లింకేజెస్ ఉంటున్నాయి. అండ్ స్ట్రాటజిక్ రిలవెన్స్ చూసుకున్నట్టే చిప్స్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ సావర్నిటీకి కోర్ ఆబ్జెక్టివ్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెమీ కండక్టర్ చిప్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీటీ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ అనమాట. ఫోన్స్, ల్యాప్టాప్స్, క్లౌడ్ ఇవాళ మన చేతిలో ఏదైనా సరే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటే దాంట్లో సెమీ కండక్టర్స్ పాత్ర చాలా ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ కానివ్వండి, లేదా మనం సెమీకాన్ ఇండస్ట్రీ యొక్క డిమాండ్ని పెంచుదామని ట్రై చేస్తాం. సో వీటన్నిటి వల్ల ఐటీసీ డెవలప్మెంట్కి ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఈ సెమీ కండక్టర్స్. రెండోది వచ్చేటప్పటికి డొమెస్టిక్ ఎకానమీ, జాబ్ క్రియేషన్, జీడీపీ బూస్టింగ్ కానివ్వండి ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ వల్ల, డిస్ప్లే యూనిట్స్ వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రాన్ 80MP వాళ్ళ జాబ్స్ దాదాపు 20K జాబ్స్ వచ్చాయన్నమాట దీనివల్ల. నెక్స్ట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికామ్, డిఫెన్స్, ఇస్రో, డిఆర్డిఓ సిస్టమ్స్, వీటన్నిటిలో మనకి సావర్నిటీ అంటే ఇండియా యొక్క సావర్నిటీ అనేది అసెట్ చేయాలి అంటే సెమీ కండక్టర్ విషయంలో వీ షుడ్ బి ఇండిజినియస్లీ డెవలపింగ్. అండ్ చైనా 1+ ఆల్టర్నేటివ్ కూడా సెమీకాన్ ఇండస్ట్రీ యొక్క సిగ్నిఫికెన్స్ చాలానే ఉంది. నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గ్రోత్, స్మార్ట్ సిటీస్ వస్తున్నాయి, ఆధార్ బయోమెట్రిక్స్, డిజిటల్ గవర్నెన్స్, ఇవన్నీ చిప్స్ యొక్క డిమాండ్ని డ్రైవ్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ చూసుకుంటే ఈవీస్, అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఫేమ్ 2 స్కీమ్ కానివ్వండి, లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, చిప్స్ చాలా ఎక్కువ అవసరం పడేటటువంటి విషయాలు. నెక్స్ట్ మనకి హెల్త్ కేర్లో డయాగ్నోస్టిక్స్, వేరబుల్స్ అండ్ టెలిమెడిసిన్ వీటన్నిటిలో కూడా మనం చిప్స్ బాగా వాడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు చూసుకున్నట్టయితే ఎంఆర్ఐ, సిటీ మిషన్స్లో సెమీ కండక్టర్స్ వాడుతూ ఉంటారు. ఇంకొకటి చూసుకున్నట్టయితే గ్లోబల్ చిప్ డిజైన్ టాలెంట్లో ఇండియాలో 20% ఉంది. అండ్ కానీ మనం చూసుకున్నట్టయితే ఆ ఫ్యాబ్రికేషన్ కానివ్వండి, ఆ స్కిల్లింగ్ కానివ్వండి, దాన్ని డెవలప్ చేయడంలో కానివ్వండి, మన దగ్గర ఎకో సిస్టమ్ అనేది లేదు. సో సిగ్నిఫికెన్స్. అట్లానే ఒక్కసారి ఛాలెంజెస్ చూద్దాం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై క్యాపిటల్ ఇంటెన్సిటీ. ఒక్క ఫ్యాబ్రికేషన్ యూనిట్ పెట్టాలంటే $5 నుంచి $10 బిలియన్ ఖర్చు అవుతుంది. అండ్ దాంతోపాటు లాంగ్ గెస్టేషన్ టైం అనమాట. పెట్టిన తర్వాత ఆపరేషనలైజ్ చిప్ బయటికి రావడానికి వచ్చే టైం చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పెట్టిన టైం తర్వాత ఆ డెబ్ట్స్ కానివ్వండి, ఆ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్స్ కానీ అవి ఏమి ఉండవు. అందుకే వేదాంత ఫాక్స్కాన్ కొలాప్స్ కూడా మనం 2022లో చూసామన్నమాట. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇండియాలో 2 నుంచి 10 nm ఉన్నటువంటి యూనిట్స్ తయారు చేయలేము. చాలా వరకు మనం ఈ 180 nm అంటే విచ్ ఇస్ ఆబ్సొల్యూట్. ప్రస్తుతానికి అది ఎక్కువగా యూజ్ కూడా చేయట్లేదు 180 mm ఉన్నటువంటి చిప్స్. అండ్ ఇండియాలో ఇంత అడ్వాన్స్డ్గా 2 నుంచి 10 nm ఉన్నటువంటి చిప్స్ మనం తయారు చేయలేకపోతున్నాము. నెక్స్ట్ టెక్నాలజీ బ్యారియర్స్. ఇక్కడ ఈ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట, లిథోగ్రఫీ అనే ప్రాసెస్. ఈ లిథోగ్రఫీ అనే ప్రాసెస్ అనేది చాలా వరకు అబ్రాడ్లో మోనోపలైజ్ అయిపోయిందన్నమాట వెస్ట్రన్ కంట్రీస్ దగ్గర. ఇండియాస్ దగ్గర అసలు ఈ యాక్సెసే లేదు.
నెక్స్ట్ ఇంపోర్ట్ డిపెండెన్స్, ఇక్కడ సెమీ కండక్టర్స్ తయారు చేయాలంటే రా మెటీరియల్స్ కావాలి కదా, సో దానికి రేర్ ఎర్త్స్ కావాలి, దానికి చైనా మీద మనం డిపెండెంట్. నెక్స్ట్ ఇంకో విషయం చూసుకున్నట్టయితే లిథోగ్రఫీ చూసుకున్నట్టయితే మనం వెస్ట్రన్ కంట్రీస్ మీద డిపెండెంట్ ఉన్నాయి, జపాన్, నెదర్లాండ్స్. అండ్ దాంతోపాటు కొన్ని స్పెషాలిటీ గ్యాసెస్ అనేవి కావాలన్నమాట, దానికి మనం యుక్రెయిన్ మీద డిపెండెంట్ అయి ఉన్నాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఉక్రెయిన్ వార్ వల్ల కూడా ఈ సప్లై అనేది డిస్టర్బ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వర్క్ ఫోర్స్ గ్యాప్, ఇక్కడ స్ట్రాంగ్ డిజైన్ ఉంది కానీ బట్ ఫ్యాబ్రికేషన్ అండ్ ప్రాసెస్ ఇంజనీర్స్లో మనకి షార్టేజ్ ఉందన్నమాట. సో ఐఐటి హైదరాబాద్ వాళ్ళు VLSI కోర్సెస్ అని చెప్పేసి సెమీ కండక్టర్లో కోర్సెస్ ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వీక్ R&D సపోర్ట్, ఇక్కడ జీడిపిలో మనం చూసుకుంటే ఓన్లీ 0.65% ఆఫ్ ద జీడిపి మాత్రమే మనం స్పెండ్ చేస్తున్నాము, రెస్ట్ అది కూడా అవుట్డేటెడ్ నోట్స్ మీద. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పాలసీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్, PLI స్కీమ్ డిస్పర్సల్లో డిలేస్ కానివ్వండి, వాటర్, పవర్, లాజిస్టిక్ షార్టేజెస్ ఇవన్నీ ఇష్యూస్గా ఉన్నాయి. ఎన్వైర్న్మెంట్ కన్సర్న్స్ చూసుకున్నట్టయితే ఈ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ పెట్టాలంటే వాటర్, ఎనర్జీ ఎక్కువగా యూజ్ ఉంటుందన్నమాట. ఇండియా ఒక వాటర్ స్ట్రెస్ ప్రకారం చూసుకున్నట్టయితే CAWMI రిపోర్ట్. సో ఈ టైంలో ఎన్వైర్న్మెంటల్ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి జియో పొలిటికల్ ఫ్రెజాలిటీ, US చైనా రైవలరీ కానివ్వండి, టైవాన్ సెమీ కండక్టర్ హబ్ అని చెప్తాము, టైవాన్తో ఉన్నటువంటి టెన్షన్స్ కానివ్వండి చైనాకి, సో ఈ సప్లై చైన్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట. ఇవన్నీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఛాలెంజెస్. గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి అంటే ఫస్ట్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్, సో దాదాపు 76,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నారు అనమాట దీంట్లో. నెక్స్ట్ దాంతోపాటు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఇందులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే ఫ్యాబ్స్, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్, స్పెసిఫిక్గా సెమీ కండక్టర్స్ ఒక నోడల్ ఏజెన్సీ ఇది. అండ్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఇక్కడ ఇక్కడ సపోర్ట్ ఇస్తారనమాట సెమీ కండక్టర్ డిజైన్స్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ మాడిఫైడ్ స్కీమ్, ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్కి. ఇంకా రీసెంట్గా చూసుకున్నట్టయితే 10 ప్రాజెక్ట్స్ని అప్రూవల్ ఇచ్చారు కదా ప్రైమ్ మినిస్టర్ గారు, ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లో కూడా మనం ఈ విషయం గురించి చెప్పుకున్నాము. అండ్ అదే కాకుండా నేషనల్ సింగిల్ విండో క్లియరెన్స్, పర్సెషన్ ఎగ్జిక్యూషన్, వీటన్నిటి మీద రెగ్యులేటరీ రిఫార్మ్స్ చేశాము మనము. అండ్ ఇంకా బైలేటరల్ కోఆపరేషన్ కూడా US అండ్ జపాన్తో చేస్తున్నాము. సో ఇది కీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ సెమీ కి సంబంధించి. అండ్ దాంతోపాటు ఇంక ఈ సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ని ఇంకా డెవలప్ చేయాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్ అని చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్ స్కిల్ డెవలప్మెంట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డిజైన్ చేయడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్, బట్ ఫ్యాబ్రికేషన్లో మనం ఇంకా వెనకబడి ఉన్నాము అని చెప్పేసి IIT హైదరాబాద్ వీళ్ళంతా ఇచ్చే కోర్సెస్ ద్వారా స్కిల్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ డెవలప్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయించాలి. అండ్ దాంతోపాటుగా ఇండిజినియస్గా షిప్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి IIT మద్రాస్ వాళ్ళకి మూషిక్ అని చెప్పేసి వాళ్ళు ఒక చిప్ని తయారు చేయడం జరిగింది. ఇది ఒక మైక్రో ప్రాసెసర్ చిప్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ యొక్క సపోర్ట్తో తయారు చేశారనమాట. నెక్స్ట్ సోవర్నిన్ పేటెంట్ ఫండ్స్ లాంటివి డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సెమీ కండక్టర్ పేటెంట్స్ ఉన్న వాటికి ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడము, సో ఇవన్నీ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే పాలసీ ఇన్సెంటివ్స్, స్ట్రాంగ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఉండడము, అండ్ దాంతోపాటుగా PLI స్కీమ్స్ ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే డొమెస్టిక్ మార్కెట్ అష్యూరెన్స్, ఇక్కడ ఏదైతే సెమీ కండక్టర్ చిప్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ గ్యారంటీ కూడా ఇవ్వగలగాలి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఎలా ఇస్తున్నామో ఆ ప్రొడక్షన్ని కొనుక్కోవాలి అంటే ప్రొక్యూర్మెంట్ ఉండాలి కదా, సో ఆ ప్రొక్యూర్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఈ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము 2 నుంచి 5 NM ఉన్నటువంటి వాటిని మనం తయారు చేయట్లేదు, 180 NM ఉన్నవి మాత్రమే మనం తయారు చేస్తున్నామని చెప్పేసి. సో ఇలా అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ టెక్నాలజీని తీసుకురాగలగాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చిప్ డిప్లొమసీ, సో స్పెసిఫిక్గా క్వాడ్, IPEF అండ్ ఇండియా EU డైలాగ్లో కానివ్వండి, ఇండియా జపాన్ ఇండియా పార్ట్నర్షిప్స్, సో వీటిల్లో ఈ చిప్స్ ఇనిషియేటివ్స్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన చిప్స్ యొక్క ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, ఇక్కడ లార్జ్ కార్పొరేట్స్ ఉంటారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా, వీళ్ళందరినీ వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు హ్యావ్ ఎ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్ అనమాట. సో దాంతోపాటు ఇండియన్ ఫర్మ్స్ని సపోర్ట్ చేయగలగాలి ఓవర్సీస్ సెమీ కండక్టర్ యూనిట్స్ ఎక్వైర్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి బ్యాక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఏంటి అంటే అసలు డిజైన్ మీద అండ్ దాంతోపాటు ATMP ప్రాసెసెస్ మీద, సో వీటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఫ్యాబ్రికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఏదైతే ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ పెడుతున్నామో అక్కడ వాటర్ రీసైక్లింగ్ అంటే ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ప్రొసీజర్స్ తీసుకురావాలి, జీరో డిశ్చార్జ్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ TSMC అని చెప్పేసి సెమీ కండక్టర్ కంపెనీ అనమాట, టైవాన్లో దాదాపు 85% ఆఫ్ ద వాటర్ యూసేజ్ వాళ్ళు రీసైకిల్ చేస్తారు. నెక్స్ట్ రా మెటీరియల్ సెక్యూరిటీ మనం చూసుకున్నట్టయితే రేర్ ఎర్త్స్ కానీ రా మెటీరియల్స్ కానీ మనం ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉన్నాం కదా. మనకు డేటా ప్రకారం చూసుకున్నట్టయితే 70% ఆఫ్ ద గ్లోబల్ ఎర్త్ రిఫైనింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది మొత్తం చైనా దగ్గరే ఉంది. సో దీనివల్ల జియో పొలిటికల్గా చైనాకి లివరేజ్ ఉంటుందన్నమాట. సో డొమెస్టిక్గానే మైనింగ్ అండ్ రిఫైనింగ్ అనేవి స్టార్ట్ చేయాలి మనం రేర్ ఎర్త్స్కి. అండ్ దాంతో పాటుగా స్పెసిఫిక్గా స్టేట్స్ ల్యాండ్ స్టేబుల్ పవర్ సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఇండియా యొక్క సెమీ
ఎకో సిస్టమ్ని మనం స్ట్రెంగ్తన్ చేస్తాము. అండ్ దాంతోపాటు సెమీ కండక్టర్స్ అంటే మనం ఆల్రెడీ డిజిటల్ డైమండ్స్ అని చెప్పాం కదా. సో డిజిటల్ సావర్నిటీ కానివ్వండి, ఎకనామిక్ సెక్యూరిటీ కానివ్వండి, స్ట్రాటజిక్ అటానమీ కానివ్వండి, ఇవన్నీ ఉండాలి అంటే సెమీ కండక్టర్స్తో మనం ఇండిజినియస్గా డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చిప్ డిపెండెన్స్ నుంచి చిప్ లీడర్షిప్కి ఎదగాలి మనం. ఇది ఇండియా యొక్క విజన్గా ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండియా నీడ్స్ మోర్ ఉమెన్ జడ్జెస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో స్పెసిఫిక్గా రీసెంట్గా రిజైన్ అయినటువంటి సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది జడ్జెస్ ఉంటారు. రీసెంట్గా రిజైన్ అయిన తర్వాత కూడా అందులో మెన్నే తీసుకున్నారనమాట. సీనియర్ ఉమెన్ ఉన్నా సరే వాళ్ళని తీసుకోకుండా అక్కడ మెన్నే తీసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి ఉమెన్ ఎంత తక్కువ వెళ్తున్నారు హైయర్ జ్యుడిషియరీలో అని చెప్పడం ఉంటుందన్నమాట. ఈ కాంటెక్స్లో మనం ఒకసారి జ్యుడిషియరీలో ఉమెన్స్ చూసుకున్నట్టయితే 1950 చూసుకుంటే ఓన్లీ 11 మంది జడ్జెస్ అయ్యారు సుప్రీంకోర్టులో ఉమెన్, విచ్ ఇస్ 3.8% ఆఫ్ రిప్రజెంటేషన్. మొత్తం 287 మంది ఉంటే 11 మంది మాత్రమే ఉమెన్ ఆ పొజిషన్కి వెళ్ళగలిగారు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి రీసెంట్గా జస్టిస్ బివి నాగరత్న కూడా ఈవిడ ఓన్లీ ఉమెన్ ఈ 34 మంది జడ్జెస్లో చూసుకున్నట్టయితే. సో దీనివల్ల జెండర్ ఇంబ్యాలెన్స్ అనేది అబ్జర్వ్ అవుతుంది మనకి సుప్రీంకోర్టులో. సో కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా కానివ్వండి, ప్రొహిబిషన్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, సో ఇవి అన్ని కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ అండర్మైన్ చేస్తుంది అనమాట. ఒకసారి మనం చూసుకున్నట్టయితే హిస్టారికల్గా ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జి ఎవరు? జస్టిస్ ఫాతిమా బీవి. 1989లో ఈవిడ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 2021లో హీమా కోహ్లీ అండ్ బెలా త్రివేది వీళ్ళని అపాయింట్మెంట్ చేశారనమాట. అండ్ ఇంత చూసుకున్నా సరే బెంచ్లో ఓన్లీ లెస్ దాన్ 10% మాత్రమే ఉన్నారు ఉమెన్. అండ్ బై 2027 ఇట్స్ ప్రొజెక్టెడ్ అన్నీ కరెక్ట్గా ఉంటే బివి నాగరత్న విల్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ ఒక విషయం చూడాల్సింది ఏంటంటే ఆవిడ టర్మ్ ఓన్లీ 36 days ఉంటుందన్నమాట. అసలు ఈ ఎలివేషన్ సిస్టంలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఫ్లాస్ అనేవి మనం అవుతున్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఉమెన్ అండ్ జ్యుడిషియరీ యొక్క సిగ్నిఫికెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఒక జెండర్ పర్స్పెక్టివ్, జెండర్ డైవర్సిఫికేషన్ అనేది తీసుకొస్తారు బెంచ్లోకి. వాళ్ళకి వ్యారీడ్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు ఏది ఏంటి అని చెప్పేసి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖ గైడ్ లైన్స్ ఉంది. సో ఇచ్చినటువంటి జడ్జెస్ బెంచ్లో కనుక ఉమెన్ ఉన్నట్టయితే వాళ్ళ యొక్క వ్యారీడ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బయటకు వచ్చేది, ఇంకా ఎక్కువ ఎనాలిసిస్ చేయగలిగేటటువంటి అవకాశం ఉండేది. నెక్స్ట్ లెజిటిమసీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మనకి ఓవరాల్ పాపులేషన్లో మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఉమెన్ ఉంటారు. కానీ ఇక్కడ జ్యుడిషియరీలో చూసుకుంటే 34 మందిలో ఓన్లీ ఒక్కళ్ళే ఉమెన్ ఉన్నారు అంటే అసలు క్రెడిబిలిటీ అండ్ లెజిటిమసీ మీద మాటొస్తుంది అనమాట ఇక్కడ. సో ఈ జ్యుడిషియరీ యొక్క ఎలైటిస్ట్ అండ్ దాంతోపాటు మేల్ డామినేటెడ్ ఫీల్డ్ లాగానే మిగిలిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేప్పటికే బ్యాలెన్స్డ్ జస్టిస్ డెలివరీ. ఉమెన్ జడ్జెస్ అక్కడ ఉన్నటువంటి జడ్జ్మెంట్స్ యొక్క ఫేర్నెస్, బ్యాలెన్స్ ఇంకా పెంచుతారు అనమాట. జస్టిస్ డెలివరీని ఇంకా పెంచుతారు. అండ్ ఎంపథెటిక్ అప్రోచ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏదైనా సెన్సిటివ్ టాపిక్స్ని హ్యాండిల్ చేసినప్పుడు కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ కేసెస్ లైక్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, డొమెస్టిక్ వైలెన్స్. సో ఇలాంటి వాటి మీద జెండర్ సెన్సిటివ్ అప్రోచ్ అనేది ఉమెన్ జడ్జెస్ తీసుకోగలుగుతారు. ఇది సిగ్నిఫికెన్స్. బట్ ఇంత సిగ్నిఫికెన్స్ ఉన్నా ఎందుకు ఇంకా జెండర్ ఇంబ్యాలెన్స్ అనేది జ్యుడిషియరీలో ఉంది అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒపెక్ కొలిజియం సిస్టమ్. సో కొలిజియం సిస్టమ్ ఈ జడ్జెస్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ కొలిజియం సిస్టమ్కి క్లియర్ గైడ్ లైన్స్ అండ్ జెండర్ క్రైటీరియా ఉండదన్నమాట. వీళ్ళని ఇలా తీసుకోవాలి అని చెప్పేసి మనం రీసెంట్గా వెళ్ళిపోయినటువంటి ఇద్దరు రిటైర్డ్ జడ్జెస్లో కూడా వాట్ ఎవర్ వీ టుక్ దే ఆర్ మళ్ళీ అగైన్ మేల్ మాత్రమే మనం అబ్జర్వ్ చేసామన్నమాట. సో దీనికి జస్టిస్ నాగరత్న గారు డిసెంట్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి స్కాంట్ అపాయింట్మెంట్స్ ఫ్రమ్ ద బార్. ఇక్కడ చూసుకున్నట్టయితే డైరెక్ట్గా ఎలివేషన్స్ ఉంటాయి కదా, అంటే లోవర్ జ్యుడిషియరీ నుంచి పైకి. సో ఫ్యూ ఉమెన్ మాత్రమే ఎలివేట్ అయ్యారు. రీసెంట్గా 2018లో చూసుకున్నట్టయితే 9 men ఎలివేట్ అయితే బార్ నుంచి ఓన్లీ 1 woman జస్టిస్ సింధు మల్హోత్రా గారు ఎలివేట్ అవ్వడం జరిగింది. మూడోది వచ్చేటప్పటికి లేట్ కెరియర్ ఎలివేషన్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పామన్నమాట, ఉమెన్ ఎలివేటెడ్ వెరీ లేటర్. స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే జస్టిస్ నాగరత్నం గారిలో కూడా ఆవిడ టెన్యూర్ వచ్చేటప్పటికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా సరే 36 రోజులుగా మాత్రమే ఉంది. సో వీళ్ళ యొక్క లేట్ కెరియర్ ఎలివేషన్ దీన్ని బట్టి అర్థమవుతుంది. అదే కాదు జస్టిస్ ఇందిరా బెనర్జీ గారు వీటికి కూడా 61 years వీళ్ళు ఎలివేట్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ రిజర్వేషన్ గ్యాప్స్ ఇన్ హైయర్ జ్యుడిషియరీ. సో లోవర్ జ్యుడిషియరీలో చూసుకున్నట్టయితే మనకి హైకోర్ట్ లైక్ లోవర్ జ్యుడిషియరీలో ఉమెన్కి రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణ లాంటి స్టేట్స్ దాదాపు 40-50% ఆఫ్ ద ఉమెన్ జ్యుడిషియరీలోకి తీసుకోగలిగాయి. కానీ హైయర్ జ్యుడిషియరీలో అంటే హైకోర్ట్స్ కానీ సుప్రీం కోర్ట్స్ కానివ్వండి ఇక్కడ ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉండదు. అండ్ దాంతోపాటు సొసైటీలో ఉన్నటువంటి పేట్రియార్కల్ బయాస్, సోషల్ బయాస్ ఉమెన్స్ యొక్క మొబిలిటీని లిమిట్ చేస్తుంది. అండ్ ఉమెన్ లాయర్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. కోర్ట్ రూమ్స్ ఏవైతే ఉంటాయో దేర్ ఆర్ హెరాస్మెంట్స్ అండ్ ఎక్స్క్లూజన్ అనేది చాలా కామన్. అండ్ దాంతోపాటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఉమెన్, డొమెస్టిక్ రోల్స్ కానివ్వండి, చైల్డ్ బేరింగ్ రోల్స్ కానివ్వండి, చాలామంది ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవడము లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కూడా డిక్లైన్ చేస్తారు చాలామంది జడ్జెస్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ కానివ్వండి, సపరేట్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఉమెన్ జడ్జెస్కి అవి లేకపోవడము, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం. అండ్ దాంతోపాటు ఉమెన్ అసలు లిటిగేషన్లోనే షార్టర్ నెంబర్లో ఉండడం అనమాట. ఉమెన్ అడ్వకేట్స్ మనం చూసుకున్నట్టయితే హైయర్ కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్లో చాలా తక్కువ ఉంటారు. సో ఓవరాల్గా పూల్ ఫర్ ఎలివేషన్ అంటే ఉమెన్ ఉంటేనే కదా వాళ్ళని ఎలివేట్ చేయగలుగుతారు. అసలు పూల్ ఆఫ్ ఎలివేషన్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి యాబ్సెన్స్ ఆఫ్ డైవర్సిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 34 మందిలో జస్ట్ 1 woman ఉన్నారంటే మళ్ళీ అందులో వనరబుల్
సెక్షన్స్ ఎస్సీస్ నుంచి, ఎస్టీస్ నుంచి, ఓబీస్ నుంచి, వెన్ ఆర్ దే కమింగ్ టు ఈక్వాలిటీ, అసలు ఎప్పుడు వాళ్ళు ఎలివేట్ అవుతున్నారు? అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జస్టిస్ ఫాతిమా బీవీ గారు మాత్రమే సోల్ మైనారిటీ ఉమెన్ ఇంతవరకు సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళలో. సో దీన్ని బట్టి డైటీ కూడా లేదు అనే విషయం అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఈ తక్కువ ఉమెన్ రిప్రజెంటేషన్ ఉండడం వల్ల ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేటప్పటికి ఇట్ విల్ ఎరోడ్ ద పబ్లిక్ ట్రస్ట్ అనమాట. సో ఇది చూడడానికి ఇప్పుడు ఒక కోర్టు యొక్క లెజిటిమసీ అండ్ దాంతోపాటు పబ్లిక్కి వాళ్ళ మీద ఉన్నటువంటి ట్రస్ట్ని తగ్గిస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలంటే షైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఇందులో మనకి ఉమెన్ యొక్క వాయిసెస్ అనేవి క్రూషియల్ ఇలాంటి కేసెస్లో. సో అలాంటివంతా వినిపించలేదు కదా. అండ్ దాంతోపాటు నారోడ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి అనమాట ఆల్ మేల్ జడ్జెస్ బెంచెస్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ వర్సెస్ గైడ్లైన్స్ మనం ఆల్రెడీ చెప్పాము. నెక్స్ట్ మిస్డ్ రోల్ మోడల్ ఎఫెక్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నవతేజ్ సింగ్ జోహార్ కేసులో జస్టిస్ సింధు మల్హోత్రా గారు డిసెంటింగ్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఉమెన్ జడ్జెస్ యొక్క ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్స్ ఇండియన్ ఒక డెమోక్రసీ ముందుకెళ్ళడానికి అండ్ దాంతోపాటు సొసైటీ ముందుకెళ్ళడానికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి. కానీ అసలు ఉమెనే లేకపోతే హౌ దట్ రోల్ మోడల్ ఎఫెక్ట్ కమ్స్ ఇన్? నెక్స్ట్ వచ్చేటప్పటికి వీకెండ్ డైవర్సిటీ. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం, ఎస్సీ, ఎస్టీ అండ్ వనరబుల్ సెక్షన్స్ నుంచి ఉమెన్ అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అసలు లేరు అని చెప్పేసి. ఇంకొకటి షార్ట్ లివ్డ్ లీడర్షిప్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. జస్టిస్ నాగరత్న గారి పీరియడ్ వచ్చేటప్పుడు దాదాపు 36 రోజులు మాత్రమే ఉండగలుగుతుంది. సో అసలు ఆవిడ ఎంత లేట్గా ఎలివేట్ అయితే ఆవిడకి ఓన్లీ 36 డేస్ మాత్రమే ఆవిడ టైం ఉంటుంది సిజేఐగా అయినప్పటికీ. నెక్స్ట్ ఇంకొకటి లిమిటెడ్ జెండర్ సెన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమెన్ జడ్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుచిత్రా శ్రీవాస్తవ గారు 2009లో బాడీలీ ఎటానమీ కానీ రిప్రొడక్టివ్ రైట్స్ గురించి కానీ ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి జడ్జ్మెంట్స్ చాలా క్రూషియల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్టయితే గ్లోబల్గా కూడా ఇండియా ల్యాగ్ ఉందన్నమాట. అంటే లాంగ్ సర్వింగ్ ఉమెన్ సీజే అసలు లేరు ఇంతవరకు. సో ఒక ప్రోగ్రెసివ్ డెమోక్రసీ అనేటువంటి ఒక ఇమేజ్ని హిండర్ చేస్తుంది ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ ఈ ఉమెన్ని జ్యుడిషియల్లోకి తీసుకురావడానికి? ఫస్ట్ థింగ్ ఈ కొలిజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి జెండర్ క్రైటీరియా ఉండాలి. అంటే ఎంతో కొంత రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి సో దట్ ఉమెన్ యొక్క పర్స్పెక్టివ్స్ కూడా వినడానికి. నెక్స్ట్ రిజర్వేషన్ అండ్ ఎఫర్మేటివ్ యాక్షన్. సో సిజేఎన్వి రమణ గారు 50% రిప్రజెంటేషన్ చెప్పారనమాట. అండ్ దాంతోపాటు ఉమెన్ సీనియర్ అడ్వకేట్స్కి బార్లో ఒక ఎఫర్మేటివ్ యాక్షన్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కూడా చూసుకుంటే సుప్రీంకోర్టు 30% రిజర్వేషన్ మ్యాండేట్ చేసింది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టే స్ట్రెంత్ అండ్ పైప్ లైన్ ఫ్రమ్ లోవర్ జ్యుడిషియరీ. ఉమెన్ కింద లోవర్ జ్యుడిషియరీ చూసుకుంటే తెలంగాణ, అస్సాం లాంటి స్టేట్స్లో 40-50% ఉంటారు. కానీ హైకోర్ట్స్కి వచ్చినప్పుడు ఓన్లీ 13% ఉంటారు. సో లోవర్ జ్యుడిషియల్ నుంచి ఉమెన్ని ప్రమోట్ చేయగలగాలి. నెక్స్ట్ డైరెక్ట్ ఎలివేషన్ ఫ్రమ్ ద బార్. ఇన్ కేస్ సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారనుకోండి, డైరెక్ట్గా ఎలివేట్ చేయగలగాలి ఉమెన్ని. మనం చూసుకుంటే ఆల్రెడీ 2008లో 9 మంది ఎలివేట్ అయితే ఓన్లీ ఒక్క ఉమెన్ అనమాట, జస్టిస్ సింధు మల్హోత్రా గారు ఎలివేట్ అయ్యారు నుంచి. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద కొలీజియం ఎవరినైతే అపాయింట్ చేస్తుందో, ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేస్తుందో, ఎవరినైతే రిజెక్ట్ చేస్తుందో వీళ్ళందరికీ పబ్లిక్ రీజన్స్ అనేవి ఉండాలన్నమాట. సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది కొలీజియంలో. ఏజ్ అండ్ టెన్యూర్ రిఫార్మ్స్. సో బేసిక్గా ఎలివేషన్ అనేది ఎర్లీ ఏజ్లో ఉండాలి. సో దానివల్ల వాళ్ళకి మీనింగ్ఫుల్ టెన్యూర్ ఉంటుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే జస్టిస్ నాగరత్నమ్మ గారు షీ విల్ బికమ్ సిజే ఫర్దర్గా, కానీ ఆవిడ టెన్యూర్ 36 రోజులు మాత్రమే ఉంది. ఒక మీనింగ్ఫుల్ టెన్యూర్ వాళ్ళు మీనింగ్ఫుల్ ఒక ఇంపాక్ట్ చూపించాలంటే 36 డేస్ ఒక పర్సన్ టెన్యూర్ సరిపోతుందా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్, చైల్డ్ కేర్ కానివ్వండి, సేఫ్ ఛాంబర్స్ కానివ్వండి, జెండర్ సెన్సిటివ్ కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయగలగాలి. సో దానివల్ల ఉమెన్కి ఇంక్లూజివిటీ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జెండర్ డైవర్సిఫికేషన్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్, ఉమెన్కి సీట్స్ రిజర్వ్ చేయడము అండ్ దాంతోపాటు డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవడం, స్పెసిఫిక్గా మెన్లో కూడా అది తీసుకురావాలన్నమాట. సిజేఐ రమణ గారు చాలాసార్లు ఎడ్యుకేషన్లోనే మార్పులు రావాలి, సో దానివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తీసుకురాగలమని చెప్పారు. నెక్స్ట్ ఫీమేల్ పార్టిసిపేషన్ కోర్ట్ రూమ్స్లో ఎంకరేజ్ చేయాలి. సో యంగ్ ఉమెన్ లాయర్స్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ మనం అనుకున్నట్టయితే సుప్రీంకోర్టు జెండర్ ఈక్వాలిటీ కోసం చాలాసార్లు జోసెఫ్ షైన్ కేసు కానివ్వండి, లేకపోతే అనుజ్ గార్ కేసు కానివ్వండి, వీటన్నిటిలో చాలాసార్లు ఈక్వాలిటీ కోసం, అసలు సొసైటీలో ఈక్వాలిటీ కోసం చాలాసార్లు స్ట్రైవ్ చేసింది, చాలాసార్లు ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ కూడా ఇచ్చింది. కానీ ఇక్కడ ఏంటి అంటే నిజానికి సుప్రీంకోర్టులోనే ఆ జెండర్ డైవర్సిటీ ఉందా అనేది క్వశ్చన్ అనమాట. సో ఒక జస్టిస్ డెలివరీకి, లెజిటిమసీకి, డెమోక్రసీ ఒక స్ట్రెంథనింగ్కి ఈ జెండర్ డైవర్సిటీ అనేది సుప్రీంకోర్టులో కూడా ఉండాలి. ఇది ఈ టాపిక్. ఒకసారి నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే సికిల్ సెటిల్ ద బ్యాటిల్ ఫర్ డిజబిలిటీ జస్టిస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే రీసెంట్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సికిల్ సెల్ డిసీజ్ గురించి అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ గురించి. ఒకసారి చూసుకున్నట్టయితే 2024లో ఈ యాక్ట్కి గైడ్లైన్స్ ఇచ్చారనమాట. సో సికిల్ సెల్ డిసీజ్, హెచ్పిడి కానివ్వండి, హిమోఫిలియా డిసీజెస్ కానివ్వండి, సో బీటా థాలసీమియా కానీ వీటి డయాగ్నోసిస్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కానీ
పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి ఇచ్చినటువంటి జాబ్ కోటాలో వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో ఒకసారి సికిల్ సెల్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ డెబిలిటేటింగ్ డిసీజ్. పెయిన్ కానివ్వండి, దానివల్ల ఎనీమియా కానివ్వండి, ఫెటిక్ కానివ్వండి, ఇది కూడా డిస్ప్రపోర్షనేట్గా మార్జినైజ్ పీపుల్ ఇంపాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదివాసీ దళిత్ కమ్యూనిటీస్ని ఎక్కువగా ఇది ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి జాబ్ కోటా కల్పించలేకపోవడం అని చెప్పేసి ఈ న్యూస్లో ఉంది. సో ఒక్కసారి ఈ టైంలో మనం ఒక్కసారి ఇండియాలో డిజబిలిటీ అండ్ దాంతోపాటు యాక్ట్ గురించి చూద్దాం. ఒక్కసారి సెన్సస్ 2011 ప్రకారం చూసుకున్నట్టయితే దాదాపు 26.8 మిలియన్ పీపుల్ డిజబిలిటీస్తో ఉన్నారనమాట. అంటే 2.21% ఆఫ్ ద పీపుల్ డిజబిలిటీస్తో ఉన్నారు ఇండియాలో. అండ్ ఇంకా వేరే ఎస్టిమేట్స్ కూడా 70 to 100 మిలియన్ అంటాయి. బట్ సెన్సస్ మనం చూసుకున్నట్టయితే 26.8 మిలియన్ పీపుల్. గ్లోబల్ ఫ్రేమ్వర్క్ చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ CRPD అని చెప్పేసి దీన్ని ఇండియా రాటిఫై చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని చెప్తారు. సో ఒక్కసారి లెజిస్లేటివ్ రిఫార్మ్స్లో చూసుకున్నట్టయితే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ తీసుకొచ్చాం 2016లో. అండ్ ఆ తర్వాత మనం వెల్ఫేర్ బేస్డ్ అప్రోచ్ నుంచి రైట్స్ బేస్డ్ అప్రోచ్కి తీసుకొచ్చాం అనమాట. ఏదైనా సరే ఇంక్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడం కానీ విషయాల్లో ఒక్కసారి ఈ యాక్ట్ యొక్క ఎంపవరింగ్ ప్రొవిజన్స్ అండ్ దాంతో పాటుగా యునైటెడ్ నేషన్ కన్వెన్షన్స్తో పాటు మనం ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అనేవి చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది, యాక్ట్ ప్రొవిజన్స్ అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్తో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అంటే కలిపి ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అని. సో ఇవి ఆ ప్రొవిజన్స్. ఫస్ట్ కాంప్రహెన్సివ్ రికగ్నైజేషన్. డిజబిలిటీస్ ప్రీవియస్గా 7 మాత్రమే చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు 21 డిజబిలిటీస్ని వీళ్ళు ఇందులో రికగ్నైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్. సో ఈక్వల్ ట్రీట్మెంట్ యొక్క లీగల్ గ్యారంటీ అనేది ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు 18 years వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం విత్ రీజనబుల్ అకామిడేషన్. అండ్ 4% గవర్నమెంట్ జాబ్స్ రిజర్వేషన్ అండ్ 5% హైయర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రైటీరియా అండ్ ఎఫర్మేటివ్ యాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి, యాక్సెసిబిలిటీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మెజర్స్ తీసుకొచ్చింది. అండ్ దాంతోపాటు ఎయిడ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రెండ్లీ ఎయిడ్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అప్లయన్సెస్ సర్వీసెస్ని ఎఫోర్డబుల్ రేట్స్కి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేశారు. అండ్ దాంతో పాటుగా ఏదైనా సరే ఇష్యూస్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ప్రమోట్ చేస్తారనమాట కమిషనర్స్, స్పెషల్ కోర్ట్స్ రిడ్రెసల్కి. అండ్ దాంతో పాటు స్టిగ్మాని అవాయిడ్ చేయడానికి, స్టిగ్మాని తగ్గించడానికి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అండ్ క్యాంపెయిన్స్ రన్ చేయడము. అండ్ దాంతోపాటు లీగల్ రెమెడీస్ కింద పెనాల్టీస్ అండ్ ఏదైనా వైలేషన్స్ ఉన్నా సరే రీకోర్స్ చేసే అవకాశం కల్పిస్తుంది ఈ యాక్ట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కమిషనర్స్ ఉన్నారని చెప్పాము. బై 2023 అసలు చూసుకున్నట్టయితే 2022 నాగాలాండ్, అరుణాచల్లో అసలు కమిషనర్స్ ఫంక్షనల్గానే లేవు. ఇంకోటి యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ తీసుకొచ్చాం మనం. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బిల్డింగ్స్ వీటన్నిటిలో యాక్సెసిబిలిటీ పెరగాలి అని చెప్పేసి, కానీ 12% బిల్డింగ్స్ మాత్రమే యాక్సెసిబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ డిస్క్రిమినేషన్ అండ్ స్టిగ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సోషల్ స్టీరియోటైప్స్ ఏవైతే ఉంటాయో సేఫ్ గార్డ్స్ ఉన్నా సరే ఈ స్టీరియోటైప్స్ ఇంకా ఉంటూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 2021లో PWD స్టూడెంట్స్ని హైయర్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్కి డినై చేశారు రానికుండా. అండ్ నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ ట్రైన్డ్ టీచర్స్ కానివ్వండి, అసిస్టివ్ టెక్నాలజీ అకామిడేటివ్గా లేకుండా పోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో ఒక రిపోర్ట్ చెప్తుంది ఏంటి అంటే 75% ఆఫ్ ద చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారు అని చెప్పేసి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ ఈ కోటాస్ ఏవైతే 4% అంటున్నామో విచ్ ఇస్ అండర్ ఇంప్లిమెంటెడ్. స్పెసిఫిక్గా ప్రైవేట్ సెక్టర్లో అసలు కోటాస్ సరిగ్గా కూడా లేవన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 0.56% సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ PWDs ఉన్నారని చెప్పారు. ఎంత మ్యాండేట్ ఉంది? 4% మ్యాండేట్ ఉంది. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్. ఇక్కడ డేటా సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఎగ్జాక్ట్గా లేకపోవడం వల్ల అకౌంటబిలిటీ అనేది వీకెన్ అవుతుంది. అండ్ దాంతోపాటు రిసోర్స్ ఎలొకేషన్ అనమాట. ఫండింగ్ అనేది ఇన్ఎడిక్వేట్గా ఉండడం. యూనియన్ బడ్జెట్ 2023-24లో చూసుకుంటే దాదాపు ఓన్లీ 1200 crores మాత్రమే PWD ఎంపవర్మెంట్కి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అసలు ఈ డిజబిలిటీ రైట్స్ని ఎలా స్ట్రెంథెన్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫార్మ్ సర్టిఫికేషన్. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీస్ బెంచ్ మార్క్ ఉంటుందన్నమాట. 40% అని 30% అని అట్లా. సో ఇట్లా ఈ 40% బెంచ్ మార్క్ నుంచి షిఫ్ట్ అవ్వాలి. ఫంక్షనల్ రైట్స్ బేస్డ్ మోడల్ ఉండాలన్నమాట డిజబిలిటీస్ని ఎప్పుడైతే సర్టిఫికేట్ చేస్తున్నారో. నెక్స్ట్ ఎక్స్పాండ్ కోటాస్. ఇక్కడ బ్లడ్ డిజార్డర్స్ ఉన్నాయి, ఇప్పుడు సికిల్ సెల్ ఎనిమియా లాంటి డిసీజెస్ ఉన్నాయి, సికిల్ సెల్ డిసీజెస్. సో ఇలాంటి వాటికి కూడా ఈ కోటా అనేది కవర్ అవ్వగలాలి. అండ్ దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. అథారిటీస్ కానివ్వండి, ఎవరైనా అకౌంటబిలిటీ తీసుకోగలగాలి, మానిటరింగ్ ఉండాలి, యాక్సెసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. అండ్ దాంతోపాటుగా ఎడ్యుకేషన్ ఇంక్లూజివ్గా ఉండాలి. టీచర్స్ కానివ్వండి, అసిస్టివ్ టెక్నాలజీ అండ్ డివైసెస్ యూనివర్సల్ అప్లికేషన్స్ ఉండేటట్టుగా తయారు చేయగలగాలి. అండ్ దాంతోపాటు స్టిగ్మాని కాంబాట్ చేయాలి. ఎలా చేస్తాము? నేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, స్పెసిఫిక్గా జెండర్, కాస్ట్, ట్రైబల్ మార్జినలైజేషన్ని టార్గెట్ చేసుకుంటూ తీసుకురావాలి దీన్ని. అండ్ దాంతోపాటు సోషల్ ప్రొటెక్షన్ అంటే డిజబిలిటీ ఏదైతే ఉందో దాన్ని పెన్షన్స్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, పావర్టీ ఎలివేషన్ కానివ్వండి, SDGsతో పాటు ఎలైన్ అయ్యేటట్టుగా ఉండేటట్టు చూడాలి. ఇది వే ఫార్వర్డ్గా ఉంది. ఒక్కసారి ఈ యాక్ట్ గురించి చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ యొక్క కన్వెన్షన్తో ఈ యాక్ట్ అలైన్ అయి ఉంటుందన్నమాట. డిగ్నిటీ, ఈక్వాలిటీ, ఇంక్లూజన్ అనేది డిజేబుల్డ్ పీపుల్కి ఇది క్రియేట్ చేస్తుంది. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్.